వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిసేన్. మనమైతే నెల్లూరులో ఎస్విజిఎస్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడ రామాలయం సెట్టింగ్ వేశారు, మరి పట్టాభి గారు ఓపెన్ చేశారు, సివిల్ సప్లైస్ డైరెక్టర్. వారితో మాట్లాడదాం. సో మీరు ఓపెన్ చేశారు, ఎలా అనిపించింది? ఒక అద్భుతం. ఇంత నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక అందుబాటులోకి ఎక్కడో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని సేమ్ యాజ్ టీస్గా పుణుకు పుచ్చుకునేలాగా ఈరోజు 2 నెలలు కళాకారులు కష్టపడి నిర్మించడం జరిగింది. నిర్మించేటప్పుడు కూడా చూసాము, కానీ మాకు ఈరోజు పూర్తయిన తర్వాత చూస్తే ఒక అద్భుతం. అందులో నెల్లూరులో మీకు తెలుసు, నెల్లూరు అంటేనే ఒక వెరైటీ. అలాంటిది దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు నిర్మించిన దాన్ని ప్రజలు కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ రామ మందిరానికి పాలైన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బాలరాముని దర్శించుకొని పునీతులు అవుతారని కూడా నేను చెప్తాను. సెట్టింగ్లో లోపల బాలరాముని విగ్రహం కానీ లోపల సెట్టింగ్స్ కానీ ఆల్మోస్ట్ అలాగే తీర్చిదిద్దున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఉంది. అది చూసిన తర్వాత మీ మనసులో భావాలు? ఒక అద్భుతం. మీకు అందుకంటే వర్డ్సే ఉంటాయి, ఆధ్యాత్మికంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా పిల్లలకు కానీ వీళ్ళకి అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఇవి జైంట్ వెల్స్ కానీ ఇవి కూడా చాలా షాప్స్ వచ్చాయి. అది కూడా ఈరోజు సమ్మర్ హాలిడేస్కి మంచి ఉపయోగకరమైన తక్కువ ఖర్చుతో అందులో ఈ రామ మందిరాన్ని దర్శించుకోవడానికి ₹1 కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. ఉచితం, పూర్తిగా ఉచితం. రామ మందిరం దర్శనం పూర్తి ఉచితం. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రామ మందిరం నిర్మించినలాగే ఉంది. మనకి ఎంతోమంది ప్రజలు, పేదవాళ్ళు కానీ నెల్లూరు గర్వించదగ్గ విషయం. మనకి రామ మందిరం నిర్మించినందుకు చాలా నారాయణ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరికీ, నెల్లూరు ప్రజలకి ఎంతో గిఫ్ట్గా ఇచ్చారు. సార్కి చాలా థ్యాంక్ యూ సార్. అలాగే సార్, ప్రజలందరూ ఈ అయోధ్యని సందర్శించుకొని బాలరాముడిని ఆయన ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టాభి సార్ గారికి, ఇక్కడ కార్పొరేటర్ గారికి, ఇంతియాజ్ గారికి ఈరోజు ఓపెనింగ్ చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. మరి మనతో పాటు మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అలాగే ఒక ముస్లింగా మీరు ఇక్కడికి వచ్చారు. సో మీకు ఆలయం నిర్మాణం గురించి, దాని గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? నిర్మించింది కూడా ముస్లిమ్సే. ఇక్కడ విచిత్రం, ఒక ముస్లిం సోదరులే ఇక్కడ ఈ అయోధ్య నమూనాని మీరు నిర్మించారు. అది సోదరులు, ఆత్మీయులు, ఫ్రెండ్సే. దీని ప్రత్యేకత కూడా ఈరోజు చాలా గ్రేట్ఫుల్. కానీ నెల్లూరులో ఈ రామాలయాన్ని ఒక ముస్లిం నిర్మించారు అంటే, ముస్లిం అండ్ ఫ్రెండ్స్ చేశారంటే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. చెప్పండి, ఈ ఆలయం ఇక్కడ నిర్మించాలనేటువంటి, అంటే ఆలయం నమూనా నిర్మించాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మనకి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నెల్లూరు చరిత్రలో చాలా ఎగ్జిబిషన్స్ చూసాం మనం. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరాన్ని మన నెల్లూరు నగరంలో తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్కి, గోపి గారికి, విజయవాడ చలపతి గారికి, వెంకటేశ్వర్లు గారికి, దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు ఆబీదు, వాళ్ళందరూ కలిసి ఇంత కష్టపడి అయోధ్య రామ మందిరాన్ని మన నెల్లూరుకి తేవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే, ఇక్కడ లోపల పోయి చూస్తే, నేనైతే చూడలేదు, పట్టాభన్నోళ్ళు వాళ్ళందరూ చూశారు, బాలరాముడు అయోధ్యలో ఎలా ఉంటారో సేమ్ టు సేమ్ ఆ దేవుణ్ణి చూసినట్టే మన నెల్లూరులో చూసినట్టు ఉందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేశారు. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, చాలామంది పేదోళ్ళు అయోధ్యకు పోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి చాలా సంతోషంగా, మనము ఎగ్జిబిషన్లకు చూస్తూ ఉంటాము, ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఏదో తిరిగి అమ్యూజ్మెంట్ ఐటమ్స్ తిరుగుతాము, ఏదో తినుబండారాలు తింటాము, వెళ్ళిపోతాం. అలా కాకుండా ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరాన్ని ఫ్రీగా ఉంచి ఓన్లీ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు ₹100 ఇచ్చి వస్తే మన అయోధ్య రామ మందిరాన్ని స్పెషల్గా దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నెల్లూరు ప్రజలు ఈ వేసవి కాలంలో పిల్ల పాపలతో ఎక్కడ బయట ఊర్లకు పోకుండా నెల్లూరు నగరంలో వచ్చి చాలా ప్రశాంతంగా ఈ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ పిల్లలతో ఆడుకొని సరదాగా వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఆర్గనైజర్ మీరు చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నెల్లూరులో, అది కూడా ఉచితంగా? అంటే ఇక్కడ ఎగ్జిబిషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకునేలా ఉచితంగా ఏర్పాటు చేయడం, ఇంత ఖర్చు పెట్టడం, అసలు ఎంత ఖర్చు అయింది ఇదంతా? ముందుగా మా పిలుపుని స్వీకరించి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు. ఇది కేవలం ఏంటంటే ఫస్ట్ టైం మేము కుంభమేళాలో వేసాం సార్. ఇది కుంభమేళా అంటే మనకి
ఉత్తరప్రదేశ్లో మనకి మహాకుంభమేళా జరిగినప్పుడు అక్కడ మేము ఈ సెట్టింగ్ వేయడం జరిగిన తర్వాత దాన్ని అక్కడి నుంచి నెక్స్ట్ మేము విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం సార్. అలాగే నెల్లూరులో మాత్రం ఇది మొట్టమొదటిసారి అండి, ఫస్ట్ టైం అనమాట ఇంత భారీ సెట్టింగ్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ సెట్టింగ్ చేయడం అనేది. ఇదేంటంటే ఓన్లీ వినోదం మాత్రమే కాకుండా విజ్ఞానానికి, మళ్ళీ వినోదానికి మాత్రమే కాకుండా భక్తి పారవశ్యంగా ఉండటానికి కూడా, అలాగే విజ్ఞానానికి కూడా తావతపడేలాగా ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసామండి. ఇప్పుడు దాకా ఎగ్జిబిషన్ ఏంటంటే యూత్ అండ్ ఫ్యామిలీ వరకు మాత్రమే ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటారు. ఇలాంటి రామ మందిర్ నమూనా సెట్టింగ్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా తరలి జిల్లా వైజ్గా కూడా ఉన్న జనం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము. దానికి మాకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి మాకు ఇక్కడ ఎంతగానో తోడ్పడినటువంటి మా ఆత్మీయులు ఇంతియాజ్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. లోపల పూజలను పూజ చేసేటువంటి క్రమం కూడా ఉంటుందా ఇక్కడ? అంటే ఇక్కడ ఇదేంటంటే సార్, కేవలం ఇది నమూనా సెట్టింగ్ మాత్రమేనండి. ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు కానీ, రోజు పూజలు చేయడం కానీ, దక్షిణలు వేయడం కానీ, కొబ్బరికాయలు కొడతాం, హారతులు ఇవ్వటం, అవేమీ అనేది ఉండదండి. కేవలం ఏంటంటే అయోధ్య రామ మందిర్ నమూనా చూస్తే అక్కడ ఇది చూసిన తర్వాత ఇంకా అయోధ్య వెళ్ళి చూడాలి అన్న కోరిక ఇంకా జనాల్లోకి పెరగాలన్నమాట. భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అయోధ్య వెళ్ళాలని కోరిక ఉంటుంది. కాబట్టి మన నమూనాని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. వెళ్ళలేని వాళ్ళు, చూసే వాళ్ళకి కూడా, అందరికి కూడా ఇది చాలా మంచి అవకాశం. వీటితో పాటుగా ఏంటంటే రాష్ట్ర నలుమూల నుంచి అనేక రకాల స్టాల్స్ ఉన్నాయండి. 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి 100 రూపాయల వస్తువు దాకా కూడా అన్ని రీజనబుల్ ప్రైజ్లుగానే మాకు స్టాల్స్ ఉన్నాయి సార్. అలాగే ఇంతవరకు నెల్లూరులో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనంత భారీ సెట్టింగ్తో ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టాము. అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా, లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టేట్లోనే నెంబర్ 1 అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమ్మర్ను కూడా అందరూ వినియోగించుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే సార్, ఎగ్జిబిషన్కి ఏ ఎగ్జిబిషన్ కన్నా కానీ స్టేట్లో టికెట్ ఉంటుంది, అలాగే ఈ ఎగ్జిబిషన్ కూడా టికెట్ ఉంది. కానీ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత రామ్ మందిర్ కంటూ మళ్ళీ మేము సెపరేట్ టికెట్ తీసుకోవడం అనేది లేదండి. సో మొత్తానికి విన్నారు కదా, కులం మతం అనేటువంటి ప్రసక్తే ఉండదు, అందరూ కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి. సో అన్ని రకాల సెట్టింగ్స్ కూడా వేస్తాము, అందరికీ ఉపయోగకరంగా మేము ముందుకు సాగుతున్నామని చెప్తున్నాం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.